స్త్రీని దేవతగా కొలిచిన ఒక్క మతం చూపియండి. ఒక్క మతం. క్రిస్టియన్స్ కూడా మేరీ మాతని దేవతగా యాక్సెప్ట్ చేయరు. అది దౌర్భాగ్యం. తెలుసా విషయం? కేవలం కన్వర్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది మేరీ మాత తప్ప ఆవిడ్ని కూడా దేవతగా కన్సిడర్ చేయరు. అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా, మిమ్మల్ని భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం. మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్లు పడిన యాతన. ఆడదాని నీకెందుకు లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేశాయి. అందుకని నేను క్షమాపణ కోరుతున్నా, శపించకండి మమ్మల్ని. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదు కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే. ఇవాళేమో పట్టుకు ఎడుతున్నాం. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని గౌరవించకపోతే?